ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు. ఈ చెన్నై మహాపట్నానికి ఈ మధ్యకాలంలో వెళ్ళామండి. అక్కడ తోమా మౌంట్స్‌కి. సో, అక్కడ వెనక నుంచి తోమా గారు దొంగ దాడి చేయటం జరిగింది. బల్లెముతో తోమా గారిని పొడుస్తూ ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించి అద్దాల్లో అమర్చారండి. చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే పక్కనే విమానాశ్రయం ఉంది. 10 నిమిషాలకోసారి, 5 నిమిషాలకోసారి విమానాలు వెళ్తూనే ఉంటాయి. అలాగే అక్కడ మందిరం ఉన్నది. అలాగే యేసు ప్రభు గాయాలను తాకుతున్న దృశ్యాన్ని చూస్తాం తోమా గారు. చూడండి మీరు కూడా, అది కూడా చక్కగా అద్దాల్లో అమర్చారండి. పరిశుద్ధాత్ముడైన తోమా గారు తండ్రి అయిన దేవుని గాయాలను చూడండి ఎలా చూస్తూ ఉన్నారో. అలాగే అక్కడ మందిరం ఉన్నదండి. ఆ మందిరం కూడా చాలా అందంగా చక్కగా కట్టారండి. ఇంకా అక్కడ గజస్తంభం కూడా ఉన్నది. సో, అది తీయలేకపోయామండి. అలాగే తోమా గారు తనకు తానే చెక్కుకున్న సిలువను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ సిలువ చూడండి, ఇక్కడ ప్రాణం విడిచాడండి ఆ సిలువ కాడ. అయితే తోమా గారు దాహం అని గోళ్ళతో గీకుతున్నప్పుడు అక్కడ దేవుడు నీళ్లను అక్కడ ఇచ్చాడండి. నీళ్లు తనకు తానే ఉబికినాయండి. ఆ వాటర్ తాగి తోమా గారు దాహం తీర్చుకున్నాడు. అక్కడ నీళ్ళను ఫిల్టర్ చేసి చక్కగా ఆ వాటర్ని అందరికీ అమ్ముతూ ఉంటారండి. అది తాగితే చాలా శక్తిని వస్తుందని అందరి అక్కడ నమ్మకం అన్నమాట. అది నిజము కూడా.